హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ మ్యాంగో పిక్కల్ అండి. తిరుగులేని ఆవకాయ పచ్చడిని సంవత్సరమంతా ముక్క గట్టిగా ఉండి అలాగే మంచిగా రుచిగా ఉండే ఆవకాయ పచ్చడిని గిన్నె కొలతలతో అలాగే వెయిట్లో కూడా ఎంతెంత వేసుకోవాలని పర్ఫెక్ట్గా చూపించబోతున్నానండి. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినట్లయితే పర్ఫెక్ట్ అయిన ఆవకాయ పచ్చడిని మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఫస్ట్ టైం ఆవకాయ పెట్టే వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే మెజర్మెంట్స్తో సహా ఉన్నాయండి, కరెక్ట్గా పెట్టేసుకోవచ్చునండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగండి, నేను చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా చెప్పబోతున్నానండి. ఈ రెసిపీ కోసం బాగా పుల్లటి మామిడికాయలను తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక తడి గుడ్డతో బాగా తుడుచుకోవాలండి. తడి ఎక్కడ కానీ ఉండకూడదండి. ఇప్పుడు ముక్కలు కొట్టేసుకుంటున్నానండి. మా అన్న అయితే మాకు ముక్కలు కొట్టిస్తున్నాడండి. ఇప్పుడు ముక్కలు కొట్టిన తర్వాత లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలండి. అలాగే సీడ్స్ లోపల ఒక వైట్ లేయర్ లాగా ఉంటుందండి, దానిని కూడా రిమూవ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి చెడిపోకుండా ఉంటుందండి. చూడండి, ఈజీగా వచ్చేస్తుందండి వైట్ లేయర్ అనేది. దీన్ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవాలండి. మనం ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయితేనే మనకి సంవత్సరం అంతా పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి. ఇలా ముక్కలు కొట్టుకున్న తర్వాత అన్నీ మీడియం సైజ్ వచ్చేలాగా ముక్కలు అయితే కొట్టించుకోవాలండి. ఇలా ఇప్పుడు ముక్కలన్నింటిని కూడా ఒక డ్రై క్లాత్ తీసుకుని బాగా తుడిచిపెట్టుకోవాలండి. 4 కేజీలకి 6 బౌల్స్ పీసెస్ అయితే నాకు వచ్చిందండి. ఇప్పుడు బౌల్ మెజర్మెంట్తో అలాగే గ్రాములతో కూడా నేను ఇంగ్రీడియంట్స్ చూపించబోతున్నానండి. చూడండి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పీసెస్లోకి 400 నుండి 500 గ్రాముల రాళ్ళుప్పను ఎండలో పెట్టి వేసుకుంటున్నానండి. అలాగే 350 to 400 గ్రామ్ 1.5 కప్ ఇంటిలో ఉన్న కారాన్ని వేసుకుంటున్నానండి. 150 to 200 గ్రామ్ హాఫ్ బౌల్ మెంతుల పొడి వేసుకుంటున్నానండి. 250 to 300 గ్రామ్ 1/4 బౌల్ ఆవపిండి, అలాగే 200 to 300 గ్రామ్స్ హాఫ్ బౌల్ క్రష్ చేసిన వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. నేను ఫస్టే కొద్దిగా ఆయిల్ పట్టించానండి ముక్కలకు. తర్వాత 1.5 లీటర్ వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. వేరుశనగ నూనె అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒక 3 డేస్ వరకు క్లాత్ కట్టి అలాగే రెస్ట్ ఇచ్చేసేయాలండి. చూడండి, ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మనకి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూడండి, మీకు ఒక టిప్ చెప్తున్నానండి. మనకి కారము ఉప్పు సరిగా ఉందా లేదా అనేది ఆవకాయ ఊరడంలోనే తెలిసిపోతుందండి. ఉప్పు సరిగా లేకపోతే నురుగగా ఉంటుందండి. అలా నురుగ వచ్చిందంటే ఉప్పు కారం సరిపోలేదని అర్థం అండి. నాకు పర్ఫెక్ట్గా ఉందండి ఉప్పు కారం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. స్టీల్ బాక్సెస్ కాకుండా ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ లేకపోతే జాడీల్లోకి కానీ మనం ఈ ఆవకాయను నిల్వ చేసుకోవచ్చునండి. చూడండి, ఆయిల్ కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మరి ఏం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎంత అవసరమో అంత మాత్రం తీసుకొని కొద్దిగా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే జాడీలో అయినా స్టోర్ చేసుకోవచ్చునండి. సరిపడినంత డైలీ యూజ్ కోసం పోపు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు 200 ml ఆయిల్ వేసుకుంటున్నానండి ప్యాన్లో. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకుంటున్నానండి. ఆవాలు కొద్దిగా హీట్ అయిన తర్వాత చిటపటలాడుతుంది కదండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మెంతులు వేసుకోవడం కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ 2 కూడా చిటపటలాడిన తర్వాత ఇందులోనే మనం దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకుంటున్నానండి. అలాగే ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. మెయిన్ ఈ టిప్ అండి, పోపు వేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతే మనం వేసుకోవాలండి. అలాగే వేసేసుకుంటే వేడి మీద కొద్దిగా చేదు వస్తుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఆవకాయ టేస్ట్ అయితే మరింత పెరుగుతుందండి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం డైలీ యూస్ కోసం యూస్ చేసే ఆవకాయలోకి పోపు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆవకాయం పెట్టడం రాదు, కష్టం, చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎలా పెట్టాలో తెలియదు అనే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.